హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీపావళి టైంలో ఇంటికి వెళ్ళామని చెప్పాం కదండి. మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్కి హైదరాబాద్లో ట్రైనింగ్ 1 వీక్ పడింది. మాకు ఇక్కడ కొత్త ప్లేస్ కాబట్టి నేను ఈషా ఉండడం అంత సేఫ్ కాదని చెప్పేసి ఊరైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా ట్రైనింగ్ అయిపోయాక సండేతో మండే అంటే దీపావళి టైంకి ఆయన ఒక 4 days లీవ్ అడిగేసి వచ్చారనమాట. లాంగ్ జర్నీ కదా, మాకు కూడా హెల్ప్గా ఉంటారు, మాకు తోడు ఉంటారని చెప్పేసి. కానీ ఆయన సండే ఈవినింగ్కి వచ్చారు. మండే ట్యూస్డే నైట్కి సడన్గా వచ్చేయమని ఫోన్ వచ్చిందండి. అంటే ఏదో అర్జెంట్ మీటింగ్ ఉందని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్కి కరెంట్ రిజర్వేషన్ అయితే చూసుకున్నారు, ఆయనకి చేసేసుకున్నారు. ఇంకా టికెట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు కూడా చేశారు. ట్యూస్డే నైట్ పూరి తిరుపతికి అనమాట. ఇంకా బయలుదేరి మేము వచ్చేసాం. అంటే ట్రైన్ టైంకి వచ్చిన తర్వాత అది 1.5 hour డిలే వచ్చింది. అది నార్మల్గానే 1కో 2కో ట్రైను, ఇంకా 1.5 hour అలా లేట్గా వచ్చింది. మేము స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఏమైందంటే టికెట్స్ చూసాము. అప్పుడు ముందు మాకు స్లీపర్ ఉన్నాయండి. అప్పటికప్పుడు కరెంట్ బుకింగ్లో ఉండడమే ఇది కదా అని చెప్పేసి టక్కన చేసేసుకున్నాం. అప్పుడైతే థర్డ్ ఏసీ చూస్తే లేవు. ఇంకా ట్రైన్ దగ్గరికి వచ్చే కొద్దీ ఖాళీ అయినట్టున్నాయి. థర్డ్ ఏసీ చూస్తే ఉన్నాయన్నమాట. అప్పుడు మేము పాస్ మీద అయితే మళ్ళీ థర్డ్ ఏసీ అయితే బుక్ చేసేసుకున్నామండి. ఇంకా ఆ కరెంట్ రిజర్వేషన్ కాబట్టి ఆ డబ్బులు కూడా వెనక్కి రాలేదు. ఇంకా చాలా సేపు జర్నీ అనమాట. ఆ జర్నీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి మాకైతే ఒకటి మిడిల్ బెర్త్ వచ్చిందండి. ఇంకోటి సైడ్ లవర్ వచ్చింది. నైట్ టైంలో మిడిల్ బెర్త్లో ఉన్నాం, కానీ డే టైంలో ఇంకా అవ్వదు కదా అని చెప్పేసి మేము ముగ్గురం కలిపి సైడ్ లవర్లోనే అడ్జస్ట్ అయ్యాము. ఇంకా చూసారు ఇక్కడ ఈషా ఇంటి దగ్గర చదవమంటే చదవదు, కానీ ట్రైన్లో చదివేస్తుంది. వాళ్ళ డాడీ అంటే డైరీ అది పట్టుకున్నారనమాట. ఆయన మీటింగ్కి ఒంగోలులో దిగిపోయారు. మేమైతే కావలిలో దిగాము. మళ్ళీ ఒంగోలు టు కావలి నేను ఈషా ట్రావెల్ చేసాము. లగేజ్ అది దించడం నాకు బాగా తీరిందనమాట. ఆ రోజంతా మబ్బు మొహం అంటే ఫుల్ అదే నిద్ర అయితే వచ్చేస్తుంది. నేను పడుకుంటే మా హస్బెండ్ మేల్కొని ఉన్నారు, లేదంటే మా హస్బెండ్ పడుకుంటే నేను మేల్కొని ఉండి అలాగా కాసేపు రెస్ట్ తీసుకుని అలాగ పడుకున్నాం అనమాట మేము. ఇంకా జర్నీ అయితే చాలా ఘోరంగా జరిగిందండి. ఎక్కువసేపు అనిపించింది ట్రైన్ లేట్ రావడం, చిరాకుగా అనిపించింది. ఇలాంటి లాంగ్ జర్నీస్ అయితే మాత్రం చిరాకుగా ఉంటుందండి. ఇంకా మా హస్బెండ్ దిగిపోయాక నేను ఈషానే ఉన్నాం ఇక్కడ, అదే చూపిస్తున్నాను. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.